హే యానిమే లవర్స్, మనం యానిమేలో ఎన్నో పవర్ ప్యాక్డ్ ఫైట్స్ ని చూసాం. అయితే ఈ రోజు వీడియోలో ఇద్దరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో చూద్దాం. యానిమే హిస్టరీలోనే టూ అన్బీటబుల్ క్యారెక్టర్స్ ఎస్కనోర్ అండ్ సైటమా. సో ఈ రోజు వీడియోలో ఎస్కనోర్ వర్సెస్ సైటమా వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ పవర్ ఉందో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం వాళ్ళ స్ట్రెంగ్స్ ని కంపేర్ చేసి చివరికి ఎవరు విజేతగా నిలుస్తారో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఎక్సైటెడ్ గా ఉండబోతుంది. అందువల్ల ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇట్ ద షో. ఎస్కనోర్ 7 డెడ్లీ సిన్స్ లో ఉన్న లయన్ సిన్ ఆఫ్ ప్రైడ్. ఇతను నార్మల్ గా చూసుకుంటే మన అందరి లాంటి వాడే, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. కానీ ఎస్కనోర్ కి ఉన్న సన్షైన్ అనే స్పెషల్ ఎబిలిటీ వల్ల డే టైం తన పవర్ అన్ఇమాజినబుల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి ఎస్కనోర్ ద వన్ అనే ఒక అల్టిమేట్ ఫామ్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ ఫామ్ లో ఎస్కనోర్ 1 మినిట్ వరకు ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్ గా మారిపోతాడు. ఈ ఫామ్ లో ఎస్కనోర్ 1 స్వింగ్ లోనే డీమన్ కింగ్ ని సైతం చంపేయగలుగుతాడు. ఇది ఒక్కటి చాలు ఎస్కనోర్ సైటమాని ఓవర్ పవర్ చేయడానికి. బట్ ఇక్కడ మనం సైటమాని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే సైటమా వన్ పంచ్ మ్యాన్ యానిమేలోనే అన్బీటబుల్ క్యారెక్టర్. సైటమా తన పర్ఫెక్ట్ ట్రైనింగ్ తో హ్యూమన్స్ ఎవ్వరు బ్రేక్ చేయలేని లిమిట్స్ ని సైతం బ్రేక్ చేసి ఒక ఫర్మిడబుల్ వారియర్ గా అయితే మారుతాడు. సైటమా కేవలం 1 పంచ్ తో ప్లానెట్ లెవెల్ డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేయగలడు. ఈవెన్ కాస్మిక్ లెవెల్ ఎంటిటీస్ ని కూడా సైటమా 1 పంచ్ తో డిఫీట్ చేయగలడు. అయితే సైటమా అపోనెంట్స్ అందరినీ కూడా 1 పంచ్ తోనే డిఫీట్ చేయడంతో సైటమా యొక్క ఫుల్ పొటెన్షియల్ అండ్ పవర్స్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సైటమా సీరియస్ గా తన యొక్క ఫుల్ పొటెన్షియల్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరి పవర్స్ ని కంపేర్ చేద్దాం. ముందుగా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే సైటమా యొక్క 1 పంచ్ యొక్క పవరే ఒక ప్లానెట్ లెవెల్ డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేయగలదు. సో సైతమా అంత పవర్ఫుల్. అండ్ ఇక ఎస్కనోర్ విషయానికి వస్తే ఎస్కనోర్ డే టైంలో ఒక మోస్ట్ ఫర్మిడబుల్ అండ్ స్ట్రాంగెస్ట్ వారియర్ గా మారుతాడు. అండ్ సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి ద వన్ అనే అల్టిమేట్ ఫామ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇన్విన్సిబుల్ గా మారుతాడు. బట్ ఇక్కడ ఎస్కనోర్ ఎంత స్ట్రాంగ్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ సైతమా యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలియదు. కాబట్టి ఈ ఫామ్ లో సైతమా పవర్ అండ్ ఎస్కనోర్ పవర్ ని మనం ఈక్వల్ గా కన్సిడర్ చేద్దాం. ఇక నెక్స్ట్ స్పీడ్ విషయానికి వస్తే నార్మల్ గానే ఎస్కనోర్ యొక్క స్పీడ్ అనేది హ్యూమన్ స్పీడ్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక ఎస్కనోర్ ద వన్ అనబడే అల్టిమేట్ ఫామ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తన స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక మన సైతమా చూసుకుంటే సైతమా యొక్క స్పీడ్ లైట్నింగ్ స్పీడ్ తో సమానంగా ఉంటుంది. సో స్పీడ్ విషయంలో ఎస్కనోర్ కి అండ్ సైతమాకి మధ్య కంపారిజన్ చూస్తే సైతమా అనే టాప్ లో ఉంటాడు. ఇక నెక్స్ట్ మూడో విషయం వచ్చేసి డ్యూరబిలిటీ. మనం ఎస్కనోర్ అండ్ సైతమా యొక్క డ్యూరబిలిటీని గనక ఇక్కడ మనం అనలైజ్ చేస్తే ఎస్కనోర్ ద వన్ అనే అల్టిమేట్ ఫామ్ లో తన యొక్క డ్యూరబిలిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫినిటీ లెవెల్లో ఉంటది. ఎంత పవర్ఫుల్ అటాక్స్ అయినా సరే ఈ వన్ అనబడే ఈ అల్టిమేట్ ఫామ్ లో ఎస్కనోర్ తట్టుకోగలడు. అండ్ ఇక మనం సైతమా విషయానికి చూస్తే సైతమాకి ఎంత పవర్ఫుల్ పంచ్ ఇచ్చినా ఎన్ని పవర్ఫుల్ అటాక్స్ చేసినా కూడా తను పెయిన్ అనేది ఫీల్ అవ్వడం అండ్ అస్సలు అలిసిపోడు. సో సైతమా టైర్లెస్ గా పెయిన్లెస్ గా ఎంతటి స్ట్రాంగ్ అపోనెంట్స్ తో అయినా ఎంతసేపు అయినా బ్యాటిల్ చేయగలడు. సో డ్యూరబిలిటీ విషయంలో చూసుకున్న ఎస్కనోర్ అండ్ సైతమాలో సైతమా అనే టాప్ పొజిషన్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరి పవర్స్ ని మనం కంపేర్ చేసేస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఫైట్ లో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? థియరిటికల్ గా చూసుకుంటే ఎస్కనోర్ ఒక స్ట్రాంగెస్ట్ హ్యూమన్ అండ్ ద వన్ అనబడే అల్టిమేట్ ఫామ్ లో తను ఆల్మోస్ట్ ఆల్ ఇన్విన్సిబుల్ గా మారుతాడు. బట్ సైతమాని చూసుకుంటే తను ఒక కాస్మిక్ లెవెల్ ఎంటిటీస్ తో కూడా ఈక్వల్ గా ఫైట్ చేసి వాళ్ళని డిఫీట్ చేయగలిగేది. సో డెఫినెట్లీ ఈ బ్యాటిల్లో సైతమా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎస్కనోర్ గనక ద వన్ అనబడే ఆ అల్టిమేట్ ఫామ్ ని యూజ్ చేస్తే గనక ఈ బ్యాటిల్ అనేది కొంచెం కష్టంగా మారుతుంది. మనం ఇక్కడ ఎస్కనోర్ యొక్క 1 అల్టిమేట్ ఫామ్ ని గనక మనం చూసుకుంటే దీనికి ఒక లిమిట్ ఉంది. ఎస్కనోర్ దీనిని కేవలం 1 మినిట్ వరకు మాత్రమే యూజ్ చేయగలరు. దాని తర్వాత తన యొక్క పవర్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ సైతమా పవర్స్ ని చూసుకుంటే తన పవర్స్ కి లిమిట్ అనేది లేదు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే 100% డౌట్ లేదు సైతమాని గెలుస్తాడు. బట్ ఒకవేళ ఎస్కనోర్ గనక ద వన్ అల్టిమేట్ ఫామ్ ని
లిమిట్ లేకుండా యూజ్ చేయగలిగితే గనక వీళ్ళిద్దరి మధ్య విజేత ఎవరు అనేది మనం డిసైడ్ చేయలేము. ఇద్దరికి 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎస్కోనాస్ సైతమాన్ని డిఫీట్ చేయగలడా లేదా సైతమా అన్బీటబుల్లా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తప్పకుండా చెప్పండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే క్రేజీ యానిమే కంపారిజన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, ప్రైడ్ నెవర్ ఫాల్స్.